పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్త నామములో మా వీక్షకులందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రవచితమైతే ఈ వీడియోలో యవనస్తులను పాడు చేస్తున్న లేక నాశనం చేస్తున్నటువంటి శరీర సంబంధమైన, లోక సంబంధమైన, సాతాను సంబంధమైన దుష్ట శక్తుల గురించి తెలుసుకుంటాం. వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు ప్రయోజనకరంగా ఉంటే లైక్ చేయండి. ఇది మీ స్నేహితులు కూడా అవసరం అనుకుంటే తప్పక వారికి షేర్ చేయండి. వీడియోలోనికి వెళతాం. యవనస్తులను పాడు చేస్తున్నటువంటి శరీర సంబంధమైన దుష్టశక్తి మొదటిది ప్రేమ. ఈ దుష్టశక్తికి ప్రేమ అనే పదం వాడడం సరికాదు, కానీ లోకం దాన్ని అట్లా పిలుస్తుంది. యవన ప్రాయంలో స్త్రీ పురుషుల మధ్య దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పుడే వయసుకు వస్తున్న వారిలో స్వాభావికంగా దీని క్రియ ఉండడం వల్ల దీనిని దుష్టశక్తి అని పిలిచినప్పుడు చాలామంది దానికి ఒప్పుకున్నారు. ఈ దుష్టశక్తి యవనస్తుల హృదయాల్లో లైంగికపరమైన, పాపపు సంబంధమైన, అక్రమ సంబంధమైన ఆశలను ప్రేరేపించి వారిని లోపరుచుకుంటుంది. ఈ పాపపు శక్తి మనుషులను పశువుల వలె ప్రవర్తించేవారుగా చేస్తుంది. ఉదాహరణకు కుక్కలు, మేకలు, ఇతర జంతువులు వయసుకు వచ్చినప్పుడు అవి వాటికి అనుకూలమైన ఆడ లేక మగ పశువుతో పోయి పిల్లని కంటాయి. వాటి కుటుంబ నిర్మాణానికి పెండ్లి చూపులు, తల్లిదండ్రుల అనుమతి, పెద్దల అంగీకారం అవసరం లేదు. ఎందుకంటే అవి పశువులు. వాటికి వివేచన, బుద్ధి, జ్ఞానం, ఇంద్రియ నిగ్రహం వాటికి లేదు కూడా. అదేవిధంగా మనుషులకు ఉన్నటువంటి పైనున్న నియమాలు వాటికి ఉండవు. అదేవిధంగా ఈ పాపపు శక్తి మనుషులలో కొంతమందిని కుక్కలు, జంతువుల వలె ప్రవర్తించినట్లు చేయను. మనసుకు నచ్చిన అందమైన రూపము, సౌందర్యం గల వారిని ఎన్నుకొని వారిని డిస్టర్బ్ చేయడం, లేక ఇద్దరు కలిసి తల్లిదండ్రుల అనుమతి లేకుండా, పెద్దల అంగీకారం అడగకుండా, సమాజానికి భయపడకుండా రహస్యంగా శరీర కామ కోరికలు తీర్చుకున్న వారుగా పశువుల వలె వివేచన, బుద్ధి, జ్ఞానం, దైవ భయం, నీతి నియమాలు లేని స్థితిలో యవ్వన వయస్సులో యవనస్తులు ఉండడం చూస్తాం. అంతేకాదు, విచారకరమైన, దుఃఖకరమైన విషయం ఏంటంటే, కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి, బాధ పెట్టి, వారిని కాదని వారు చెప్పినా వినకుండా మనసుకు నచ్చిన వారితో విడనట్లు ఈ దుష్టశక్తి వారి కళ్ళను కామంతో కప్పేస్తుంది. దీని మాయలో పడిన వారు వారి యొక్క మంచి సాక్ష్యాన్ని కోల్పోతారు. చదువు, ఉద్యోగము, భవిష్యత్తు కొరకైన మంచి ప్రణాళికలను చేసుకోవడం కంటే ముందుగా వివాహం చేసుకుని, లేక ఎవరికి తెలియకుండా వివాహానికి ముందుగానే అపవిత్రమైన పనులకు చోటిచ్చి చిన్న వయసులోనూ ఎంతోమంది తల్లిదండ్రులు అవుతున్నారు. మరికొంతమంది శరీరీచలను తీర్చుకుని ఎవరికి భయపడకుండా, బయటకు తెలియకుండా పవిత్రులుగా జీవిస్తున్నారు. దీని ప్రభావం కొంతమందిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వారు నిత్యము ఫోన్లో మాట్లాడుకోవడం, వీడియో కాల్స్లో చూసుకోవడం, పార్కుల్లోనూ, సినిమా హాల్స్లోనూ, రహస్య స్థలాల్లోనూ కలుస్తూ ఇంటి వారికి, పెద్దవారికి, సమాజానికి భయపడకుండా బరి తెగించి ప్రవర్తించడానికి ఈ దుష్టశక్తి వారిని ప్రేరేపించడం మనం చూస్తాం. ఈ దుష్టశక్తి దాని యొక్క ఇష్టం నెరవేర్చుకోవడానికి ఇతరులను ఎదురుస్తుంది, లేక పారిపోతుంది. అవసరమైతే వారి ఇద్దరిని కూడా చంపుతుంది. ఈ మాయలో యవనస్తులు పడిపోవడానికి గల కారణాల్లో సినిమా కూడా ఒకటి. ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొనుచున్నాము అనేవాళ్ళు కూడా ఈ దుష్టశక్తి మాయలో పడి ప్రభు చిత్తమును అడగకుండానే ఇష్ట ప్రకారం తమకు మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకుని ప్రభు యొక్క ఉన్నతమైన చిత్తంలోంచి తప్పిపోతున్నారు. యవనస్తులను పాడు చేస్తున్నటువంటి దుష్టశక్తులలో రెండవది చెడు అలవాట్లు. ఈ చెడు అలవాటు అనే దుష్టశక్తి మొదట చాలా ప్రేమగా, స్నేహయుక్తంగా మన దగ్గరకు వచ్చి లోపరుచుకుంటుంది. ఆ తర్వాత మనపై అధికారం చేస్తుంది. ధన అపేక్ష కలిగిన వారు అపవాది యొక్క ప్రేరేపణ చేత మోసంతోనూ, అవినీతిపరమైన విధానంలో ఇతరులు పాడైపోయినా, చనిపోయినా కూడా లెక్క చేయకుండా వారి స్వార్థం కొరకు, వారి ధనార్జన కొరకు మత్తు కలిగించే వాటిని అమ్మి మనుషులను చెడు అలవాట్లకు బానిసలుగా చేస్తున్నారు. ప్రాముఖ్యంగా యవనస్తులకు ఈ పదార్థాలను అమ్మి వారిని పాడు చేస్తున్నారు. డ్రగ్స్, మత్తు కలిగించేటువంటి ఇంజెక్షన్స్ సిటీలో విక్రయిస్తే ఇతర ప్రాంతాల్లో మద్యము, పొగాకు వంటి వాటిని విక్రయించి నాశనం చేస్తున్నారు. చిన్న వయసులోనే ఈ పదార్థాలకు అలవాటు పడి స్త్రీ పురుష భేదం లేకుండా రాత్రి పగలు ఇష్టం వచ్చినప్పుడు మత్తు తీసుకుని మత్తులో ఉంటూ లైంగికపరమైన చేష్టలు
లైంగికపరమైన అక్రమ సంబంధాల్లో ఈ దుష్ట శక్తి మూలంగా జీవించే వాళ్ళు ఎంతోమంది. ఇది సాతాను యొక్క ఒక వలని చెప్పవచ్చు. ఈ దుష్ట శక్తికి బానిసలైన వాళ్ళు తరచూ వివాదాల్లోనూ, అప్పుల్లోనూ, తల్లిదండ్రులకు అవిధేయులుగాను, కుటుంబ బాంధవ్యాలను పట్టించుకోకుండా వాటికి దూరంగా ఉంటూ నిరాశలోను, నిస్పృహలోను, ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తూ కూడా కొంత ఆత్మహత్య చేసుకునే వారికి ఉంటారు. కొంతమంది అకాల మరణాలు చెందడము, మరికొంతమంది మత్తులో ప్రమాదాలకు, యాక్సిడెంట్లకు గురై చనిపోయేవారు కూడా ఉంటున్నారు. ఈ మత్తు పదార్థాల విక్రయాల్లో యవ్వనస్తులు కూడా ఉండడం గమనించాల్సిన విషయం. యవ్వనస్తులు చదువుకోవాల్సినటువంటి వయసులో చదువుకోకుండా ఈ మత్తు పదార్థాలను కాలేజెస్లోను, హాస్టల్స్లోను, ఇతర స్థలాల్లో కూడా విక్రయిస్తూ కొన్ని పోలీస్ కేసులు కూడా చిక్కబడిన వారు ఉండడం మనం చూస్తాం. పానీయాలకు చోటిచ్చి తమ భవిష్యత్తును పాడు చేసుకుని, నాశనం చేసుకుని, చదువును పక్కన పెట్టి ఎందుకు పనికిరాని వారుగా యవనస్తులు మారిపోవడం మనం చూస్తున్నాం. యవనస్తులను పాడు చేస్తున్న దుష్ట శక్తులలో మూడవది ఇంటర్నెట్లో ఉన్నటువంటి పాపపు వెబ్సైట్ అని చెప్పొచ్చు. ముఖ్య పాత్ర వహించేది అశ్లీల దృశ్యాలు, నీలి చిత్రాలు, అనవసరమైన వీడియోస్. ఆ తర్వాత పరిణాపాయకరమైనటువంటి గేమ్స్ వంటి వాటి వల్ల ఎంతోమంది యువత దుష్టుని యొక్క అనగా అపవాది యొక్క చేతుల్లో బందీలై సంతోషము, నెమ్మది, ఆనందము లేక అంధకార జీవితాన్ని జీవిస్తున్నారు. ఒంటరిగా ఉంటే సాతాను ఈ విధమైన వెబ్సైట్లకు యవనస్తులను నడిపించి గంటల తరబడి దానిలో వారిని ముంచేస్తుంది. మరికొంతమంది ఆన్లైన్ గేమ్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చని ఆలోచించి వాటిలో వారికి ఉన్నదంతా పోగొట్టుకుని ఆత్మహత్యలు కూడా చేసుకునే వారు ఉన్నారు. ఈ దుష్టశక్తిని సాతాను యొక్క పంజాని కూడా చెప్పచ్చు. దీనిలో చిక్కబడిన వారు బయటపడడానికి ఉపవాసం ఉండి ఎక్కువగా ప్రభుకి మొరపెట్టాల్సిన వారు ఉన్నారు. యవనస్తుల హృదయాలను ఆకర్షించే సినిమా కూడా దీనిలో ఒకటి. ఎక్కువ శాతం యవనస్తులు ప్రేమ అనే దుష్టశక్తికి చిక్కడానికి ముఖ్య పాత్ర ఈ సినిమా వహిస్తుంది. ఎలా ప్రేమించాలి, ప్రేమని ఎట్లా తెలియజేయాలి, ఎట్లా ప్రేమను ఒప్పుకోకపోతే ఎదిరించాలి, ప్రేమించిన అమ్మాయితో ఎట్లా లేచిపోవాలి, అవసరమైతే ఎట్లా చచ్చిపోవాలి అనేది కూడా ఈ సినిమాల్లో చూపించడము, వీటిని అనుసరించి ఎంతోమంది యవనస్తులు తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపును అని బైబిల్ సెలవిస్తుంది. యవనస్తులు పాడైపోవడానికి కారణమయ్యే మరొక దుష్టన శక్తి చెడు సాంగత్యం. చెడు సాంగత్యాన్ని రెండు విధాలుగా మనం చెప్పవచ్చు. మొదటిగా సాధారణమైనటువంటి దుష్ట సాంగత్యాన్ని గురించి మనం చూస్తాం. సమాజంలో యవనస్తులు పాడైపోవడానికి కారణము ఎవరైతే మనం పైన చెప్పుకునే విధంగా ప్రేమ, సినిమా, అపవిత్రమైన వెబ్సైట్స్, మత్తు పదార్థాలతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తారో వాళ్ళతో సహవాసం చేసేవారు కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. స్కూల్స్, కళాశాల, యూనివర్సిటీ మరియు గ్రామ పట్టణాల్లో కూడా యవనస్తులు ప్రేమలో పడడానికి, సినిమా థియేటర్లో వెళ్ళడానికి, మత్తు పదార్థాలకు గురి కావడానికి, అనవసరమైన కొట్లాట్లలోనూ పోలీస్ కేసుల్లో కూడా చిక్కుకోవడానికి ఈ దుష్ట శక్తి అనగా దుష్ట సాంగత్యం అనేటువంటి దుష్టశక్తి ప్రభావం అనేది ఎంతో ఉంది. తల్లిదండ్రులకు అవిధేయులుగా యవనస్తులు జీవిస్తున్నారు. మరొక ప్రాముఖ్యమైన విషపూరితమైన దుష్ట సాంగత్యం గురించి మనం వింటాం. మోస్ట్ డేంజరస్ డెవిల్ వెపన్గా ఈ దుష్ట సాంగత్యాన్ని మనం చూస్తాం. ఎంతోమంది దుష్టత్వమైనటువంటి మృగ స్వభావం గల వారు స్నేహితులుగా ఉండి రౌడీ గ్యాంగులను ఫామ్ చేయడం, కళాశాలలో ర్యాగింగ్లు చేయడం, యాసిడ్లు పోయడం, రౌడీ షీటర్లుగా మారి దౌర్జన్యాలు, మానభంగాలు, హత్యలు, దోపిడీలు వంటివి చేయడం మనం చూస్తాం. పైన చెప్పబడినటువంటి ప్రమాదకరమైన విషయాల్లో ఒక వ్యక్తి జ్వరపడ్డానికి గల కారణాలు వాని యొక్క దుష్ట హృదయం, అహంకారం, గర్వం, మూర్ఖ స్వభావం, మాట వినని తత్వం. ఇవి ఒక వ్యక్తిని భయంకరునిగా మార్చివేస్తాయి. వీరు రాజకీయ నాయకుల చేతుల్లో రౌడీలుగా, గూండాలుగా, సెటిల్మెంట్లు చేసేవారుగా, హత్యలు కూడా చేసేవారుగా పనిచేస్తారు. వీరు నెమ్మది, సంతోషము, కుటుంబ బాంధ్యము లేక అందరికీ అసహ్యులుగా, భయంకరులుగా, నిరాశలో జీవించేవారు ఉంటారు. ఈ దుష్టశక్తి బారిన పడినవారు తమను తామే పాడు చేసుకునే వారు ఉంటున్నారు. చివరిగా మనం చూసినట్లయితే దురభిమానం, పాపం అనే దుష్టశక్తి. యువత ఎక్కువగా ఆకర్షించబడేది సినీ తారులకు, సెలబ్రిటీలకు, క్రికెటర్స్కు. వారిని వారి హృదయాల్లో ఆరాధించేవారు ఉంటారు.
గొప్ప ఖ్యాతిని సంపాదించిన వారిని వెంబడించడం అనేది, వారిని మాదిరిగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరడం అనేది మెచ్చుకునే విషయమే. అనవసరమైన వాటితో సమయాన్ని వృధా చేసుకోవడం అనేది ఎక్కువ మందిలో మనం చూస్తాం. సినిమా హీరోల వెనకాల పడడం, వారి సినిమాలకు కటౌటర్లు కట్టడం, బ్యానర్లు కట్టడం, ఒక దేవుని కొరకు చేసినట్టుగా వారి కొరకు చేయడం వాక్య ప్రకారం దురభిమానం, పాపంగా మనం చెప్పవచ్చు. దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు ఇచ్చి వారిని పూజించడం, ఆరాధించడం అనేది విగ్రహారాధనతో సమానం. ఈ దుష్ట శక్తి చేతుల్లో ఎంతోమంది యువత మనుషులను ఆరాధిస్తూ విగ్రహారాధన చేస్తూ దేవుని దృష్టికి పాపులుగా ఉన్నారు. ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రియ నేస్తమా, ఇప్పటి వరకు విన్న దుష్ట శక్తులలో నీవేమైనా చిక్కుకుని ఉంటే నీ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద ప్రార్థించి విడుదల పొందు.